గైస్ ప్రెజెంట్ ఉన్న బిజీ లైఫ్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎంతో పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే, తలస్నానం చేసిన తర్వాత వెంటనే తడి జుట్టుతో అస్సలు చేయకూడని 5 పొరపాట్ల గురించి తెలుసుకుందాం. ఈ పొరపాట్లు మీలో చాలామంది చేస్తూనే ఉండొచ్చు. అయితే ఇలా గనక మీరు తరచూ చేస్తున్నట్లయితే మీ జుట్టుకి చాలా నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది. మనం తరచుగా చేసే ఈ 5 మిస్టేక్స్ని తెలుసుకుని వీటిని చేయకుండా ఉండడమే మంచిది. ఈ 5 మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మిస్టేక్ నెంబర్ 5. జనరల్గా చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే, తలస్నానం చేసిన వెంటనే దువ్వెనతో ఆ తడిగా ఉన్న జుట్టుని దువ్వుతారు. అయితే ఇలా దువ్వడం చాలా పొరపాటు. ఇలా దువ్వడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. జుట్టును తడిగా ఉన్నప్పుడు దువ్వడం వల్ల జుట్టులో తేమ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం దువ్విన అంతసేపు కూడా మృదువుగా సాగుతూ ఉంటుంది. అయితే మన జుట్టులో ఎక్కడైనా సరే చిక్కులు ఉన్నట్లయితే వెంట్రుకలు బలహీనపడి వెంటనే తెగిపోతాయి. కాబట్టి తడి జుట్టును దువ్వడం మంచిది కాదు. మిస్టేక్ నెంబర్ 4. హెయిర్ డ్రైయర్స్ని సరైన పద్ధతిలో వాడకపోవడం. ఫ్రెండ్స్, మనం ఉంటున్న బిజీ లైఫ్లో త్వరగా అన్ని పనులు అయిపోవాలని చాలామంది తలస్నానం చేసిన వెంటనే జుట్టుకి హెయిర్ డ్రైయర్స్ని యూస్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. అయితే హెయిర్ డ్రైయర్ వాడే సరైన పద్ధతి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. జుట్టు తడి అనేది కొద్దిగా తగ్గిన తర్వాత జుట్టుకి 15 సెంటీమీటర్ల దూరంలో ఉంచి ఆ ఎయిర్తో జుట్టుని పూర్తిగా డ్రై చేసుకోవచ్చు. అయితే గుర్తుంచుకోండి, హెయిర్ డ్రైయర్ని జుట్టుకి దగ్గరగా మాత్రం అస్సలు తీసుకురాకూడదు. ఎందుకంటే హెయిర్ డ్రైయర్లో ఉండే హీటింగ్ ఎలిమెంట్ అనేది మన జుట్టుకి ఉండే తడి రెండూ మిక్స్ అయి ఎలక్ట్రిక్ షాక్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఇలా తరచుగా హెయిర్ డ్రైయర్స్ని యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, తడి జుట్టుని స్ట్రైట్ చేయడానికి స్ట్రైట్నర్స్ని యూస్ చేస్తూ ఉంటారు. అలాగే జుట్టుకు కలర్ చేయడానికి, స్టైల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తడి జుట్టుతో ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. తడి జుట్టుతో ఇలా చేయడం వల్ల మొదట్లో బాగానే ఉన్నప్పటికీ క్రమంగా మీ జుట్టుకు డ్యామేజ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళేదానికంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీరు నెక్స్ట్ మన ఛానల్లో ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ కొరకు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మిస్టేక్ నెంబర్ 3. తలస్నానం చేసిన వెంటనే అందరూ కూడా ఆ తడి జుట్టును రఫ్ చేస్తూ తుడుస్తుంటారు. ఎక్కువ ఒత్తిడిని ఉపయోగించి రఫ్ చేయడం వలన కొద్దిగా లేదా తక్కువ జుట్టు ఉన్న వారికి ఎలాంటి నష్టం జరగదు, కానీ పొడుగు జుట్టు ఉన్న వారికి మాత్రం జుట్టు విరిగిపోయి రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తడి జుట్టుని మంచి తడిని అబ్జర్వ్ చేసే టవల్ని తీసుకొని అద్దుకోవడం మంచిది. అలా చేయడం వల్ల జుట్టు డ్యామేజ్ అవ్వడం అనేది తగ్గుతుంది. మిస్టేక్ నెంబర్ 2. జుట్టు తడిగా ఉన్నప్పుడే చాలా మంది చేసే పొరపాటు ఏమిటి అంటే, నిద్రపోవడం. మార్నింగ్ అంతా పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేసి వెంటనే బెడ్ మీద పడుకుంటూ ఉంటారు. ఇలా తడి జుట్టుతో పడుకోవడం వల్ల జుట్టు మొదళ్ళలో తేమ అలాగే ఉండిపోతుంది. దీని వలన ఫంగస్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఈ ఫంగస్ క్రమంగా పెరిగి డాండ్రఫ్గా మారుతుంది. ఈ ఫంగస్ పెరిగిపోయి క్రమంగా అనేక రకాల జుట్టు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే జుట్టు తడిగా ఉన్నప్పుడు కాకుండా ఆరిపోయాక నిద్రపోవడం మంచిది. ఇక ఫైనల్గా మిస్టేక్ నెంబర్ 1. చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే, జుట్టు ఆరకముందే జుట్టుకు ఆయిల్ అనేది అప్లై చేసి దువ్వేస్తారు. ఇలా చేయడం చాలా రాంగ్. ఎందుకంటే ఆ తల భాగంలో ఎప్పుడైతే తడి ఉంటుందో అది ఆల్రెడీ మాయిశ్చర్ని ఇంక్రీజ్ చేస్తుంది. మన స్కాల్ఫ్ కూడా ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఉంటుంది. ఈ రెండింటికి తోడు ఆయిల్ అప్లై చేయడం వల్ల మాయిశ్చర్ డబుల్ అయిపోతుంది. ఇలా ఆయిల్ యూస్ చేయడం వల్ల కొన్ని స్వేద గ్రంథులు మూసుకుపోతాయి. అంతేకాకుండా ఇదివరకే తలలో ఉన్న డాండ్రఫ్ ఆయిల్ పెట్టడం వల్ల అది స్కాల్ఫ్ వద్దకు చేరి డాండ్రఫ్ మరింత విపరీతంగా పెరిగిపోతుంది. ఇది మనం జుట్టుని దువ్వుతున్నప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ క్రమంగా ఏదో ఒకసారి మన జుట్టు డ్రైగా ఉన్నప్పుడు పొట్టు రాలడం అనేది జరుగుతుంది. కాబట్టి తడిగా ఉన్నప్పుడు జుట్టును అస్సలు ఆయిల్ అప్లై చేయకూడదు. కాబట్టి ఈ తడి జుట్టుతో ఈ 5 పనులు అస్సలు చేయకండి. చివరిగా ఒక్క మాట, మీ జుట్టు జాగ్రత్త. ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం అయితే పట్టింది, కానీ ఈ వీడియోని లైక్ చేయడానికి మీకు ఎంతో సమయం పట్టదు. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియో ఎలాంటిది కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.